అండి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నేనైతే స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటాయి ఈవినింగ్ టీ టైం స్నాక్గా. అవే మురుకులండి, కారపు చుట్టలు అనమాట. మేము కారపు చుట్టలు అంటాము. నేనైతే ఈరోజు 1 కేజీ బియ్యం పిండితో ఈ మురుకులు అనేది ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటాయి, చేసుకోవడం చాలా సింపుల్. మామూలుగా మనకు ఈవినింగ్ టీ టైం స్నాక్గా ఈ విధంగా మనం చేసి స్టోర్ చేసుకోవచ్చండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం ఈ బియ్యం పిండి మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చేసుకోవడం కూడా చాలా సింపుల్. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా బియ్యం పిండి మురుకుల కోసం ఇక్కడ నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది పొడి బియ్యం పిండే. మామూలుగా మనం బియ్యాన్ని కొద్దిగా కడిగి నానబెట్టని అవసరం లేదండి. కడిగి కొద్దిగా మనం ఒక 10-15 నిమిషాలు అలా ఆరబోసేసుకొని మిషన్లో ఆడించుకోవడమే. నేను ఈ విధంగా బియ్యం పిండిని తయారు చేసి పెట్టుకుంటాను. లేదు మీకు సూపర్ మార్కెట్లో ఈ పొడి బియ్యం పిండి కూడా దొరుకుతుందండి, అది తెచ్చుకొని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఒక పెద్ద గిన్నె తీసేసుకొని ఈ బియ్యం పిండిని ఇందులో వేసేసుకుందాము. తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకున్నానండి. కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ శనగపిండి అయితే సరిపోతుంది. లేదు మనం కప్పులు కానీ లేదు గ్లాసు లెక్కనైతే 4 గ్లాసుల బియ్యం పిండి అయితే 1 గ్లాసు శనగపిండి సరిపోతుందండి. మనకు పర్ఫెక్ట్గా వస్తాయి మురుకులు అనేది. ఇక్కడైతే నేను 1 కేజీ పిండికి 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ శనగపిండిని ఇందులో వేసేసుకుందాం. ఆల్రెడీ నేను ఈ శనగపిండిని జల్లించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది వామ్ అండి. జీలకర్ర వాము 2 వేసుకుంటే బాగుంటుంది. ఈ వామ్ని మనం వేసేటప్పుడు కొద్దిగా ఇలా చేతితో క్రష్ చేసి వేసుకోవాలి. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. అంతే అండి. ఇంకా ఇందులో ఏమి బటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏం అవసరం లేదు. కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయనండి. అయినా కూడా మురుకులు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసాను. ఇంకా ఇప్పుడు ఇందులో మామూలు నీళ్ళే అండి, గోరువెచ్చని నీళ్ళు లేదు, ఏం లేదు, మామూలు చల్ల నీళ్ళే వేసుకొని కొద్దిగా మనం గట్టిగా మురుకుల పిండిని కలిపేసుకోవాలి. చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేయకుండా కొద్దిగా వేసుకోవాలి. మామూలుగా మనం ఈ విధంగా ఇలాంటి స్నాక్స్ చేసుకునేటప్పుడు బియ్యం కొద్దిగా మనం ఆడించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే పిల్లలు ఉండే పని కాబట్టి ఇలా మురుకులు పప్పు చెక్కలు అలా చేసుకోవచ్చండి. మామూలుగా మనం బయట సూపర్ మార్కెట్లో కొన్ని తెచ్చుకునే బదులు నేనైతే బియ్యం పిండి అలాగే ఈ శనగలు తెచ్చుకొని ఎండబెట్టి శనగపిండి, తర్వాత సజ్జలు అలాంటివన్నీ కూడా పిండి ఆడించుకొని పెట్టుకుంటానండి. అంతే అండి. ఎక్కువ వేసామంటే మనకు పిండి అనేది లూజ్ అయిపోతుంది. ఇలా కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కూడా పిండిని కలిపేసుకోవచ్చు. ఓకే అండి, చూడండి పిండిని నేనంతా కలిపేసేసాను. చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని మనం ఈ విధంగా జంతికల గొట్టం తీసేసుకొని చూడండి ఈ విధంగా హోల్స్ అండి రౌండ్గా. మీకు కావాలంటే కొంచెం ముళ్ళవి కూడా ఉంటాయి, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ ఇవే చేస్తూ ఉంటాను. ఇంకా దీన్ని మనం సెట్ చేసుకొని ఆ పిండిని ఫిల్ చేసుకోవాలి. మనమేం ఇక్కడేం ఆయిల్ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా చేతికి నీళ్ళు అంటేసేసుకొని ఇంకా ఈ పిండి తీసేసుకొని ఈ విధంగా ఫిల్ చేసేసుకోవాలి. మరి పైకి వేయకుండా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఈజీగానే మనం పిండేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు పెనం పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకోవాలి. నూనె వేసేసుకుందాము.
నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిలే వేస్తున్నానండి. నేను ఎక్కువ ఫ్రీడమ్ ఆయిలే యూస్ చేస్తాను, చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటారు. తర్వాత పల్లి నూనె కూడా వాడతానండి. ఇంకా నూనె కాగే లోపల మిగిలిన ప్రాసెస్ చూద్దాము. మామూలుగా ఇలాంటి హోల్స్ ఉన్న గరిటెలు ఉంటాయి కదా అండి, వీటికి కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసేసుకొని ఆ మురుకులు పిండేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ముందుగా ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టుకోవాలండి. ఈ గరిటెలు ఇలా పెట్టేసుకుందాము. కొద్దిగా నూనె, అంతే అండి, ఒకసారి మనం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకున్నామని ఇలా ఒక 2 గరిటెలు పెట్టుకున్నామంటే మనం గబగబా వీటిపైన వేసేసుకొని త్వరగా చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఇలా పిండేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. కావాలంటే ఈ మురుకుల్లో మనం నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అలా కూడా వేసుకోవచ్చండి. కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్తో కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా మిక్సీ పెట్టి అది కూడా మిక్స్ చేసి చేసుకోవచ్చు. అంతే అండి, ఈ విధంగా మనం ఒక్కొక్కటి ఇలా చేసేసుకొని త్వరగా మనం ఆయిల్ కాగుతూ ఉంటే ఎన్ని మురుకులైనా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా కాగిందండి. కాగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇప్పుడు మనం ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. మా సైడు వీటిని కారపు చుట్టలు అంటారండి. మామూలుగా ఈ మురుకులను కూడా మనం ఇలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. కొంచెం మినప్పప్పు, పచ్చిశనగపప్పు వాటిని దోరగా వేయించుకొని ఆ బియ్యంలో కలిపి ఆడించుకొని అలా కూడా మనం మురుకులు చేసుకోవచ్చండి. అవి కూడా చాలా బాగుంటాయి. అంతే అండి, ఇలా మనం పెనానికి ఎన్ని సరిపోతాయి వేసుకొని ఇంకా ఇప్పుడు ఫ్లేమ్ని పెంచుకొని ఇలా ఒక సైడ్కి తిప్పుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మంచి కలర్ వస్తాయండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి, మళ్ళీ చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా ఉత్త జీలకర్ర వాము వేసుకుంటూ ఉంటారండి, కానీ 2 వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. మనకు ఆ మురుకులు తినేటప్పుడు టేస్టీగా ఆ వామ్ ఫ్లేవరు అలాగే జీలకర్ర ఫ్లేవర్తో, తర్వాత మనం శనగపిండి వేసాం కాబట్టి కొంచెం డైజెషన్కి మంచిదండి జీలకర్ర వామ్ అనేది. అంతే అండి, మనం పిల్లలు ఉండే పని కాబట్టి ఈ విధంగా మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. పండుగలు, సంక్రాంతి అలా వచ్చినప్పుడు కూడా ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చాయన్నమాట. 1 నిమిషం ముందే తీసేసుకోవాలి, మళ్ళీ వేడికి కూడా కలర్ వస్తాయి. చూడండి, మంచి కలర్ వచ్చాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు తీసేసుకుందాము. మనకు ఆయిల్ ఏమీ ఎక్కువ కూడా పీల్చదండి. చూడండి, తక్కువ ఆయిలే పడుతుందన్నమాట మనకు. ఇంకంతే అండి, ఇదే విధంగా ఆ పిండినంతా చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా చూద్దాము. చూడండి, క్రిస్పీగా సౌండ్ వస్తున్నాయి కదా. ఓకే అండి, ఇప్పుడు నేను అన్ని మురుకులు చేసేసాను. ఈ విధంగా ఇలా బేషన్లో వేసేసుకొని కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఏదైనా బకెట్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసుకోవాలి. వేడి మీద వేసామంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. వీటిని మనం అన్నీ ఒకే బౌల్లో కాకుండా ఈ విధంగా 2 బౌల్లో వేసి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకున్నామంటే మనకు కొంచెం చల్లారిన తర్వాత కూడా మెత్తబడకుండా కొంచెం క్రిస్పీగా ఉంటాయండి. అన్నీ ఒకే వేసామంటే మెత్తగా అయిపోతాయి. అంతే అండి, చూసారు కదా నేను ఈరోజు ఈ మురుకులు అంటే కారపు చుట్టల్ని ఎలా ప్రిపేర్ చేశాను. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.